హల్లెలూయా. ముందుగా దేవాదేవునికి వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. అదేవిధంగా అడిగిన వెంటనే ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు పెద్దలకి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నేను ఇవాళ చెప్పబోయే అంశం ఏంటి అంటే, దేవునికి ఇష్టడుగా ఉండుట ఎలా, ఆ ఇష్టాన్ని నిలబెట్టుకోవడం ఎలా. అంటే నేను బైబిల్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో నేను ఎప్పుడు కూడా ఒకటి ఏం ఆలోచిస్తానంటే, దేవుడు ఒక వ్యక్తికి ఒక ధన్యత ఇచ్చారంటే దానికి వెనకాల బోల్డ్ అంత వర్క్ ఉంటుంది. అంటే ఊరికే ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చారు కదా, ఇస్తారా? ప్రతి ఒక్కరికి బాధ్యత ఊరికినే ఎవరికెవరు. నేను ఆ ఫ్రేమ్లో ఆలోచించినప్పుడు దేవునికి ఇష్టంగా ఎవరు నిలబడ్డారో, ఆ ఇష్టాన్ని నిలబెట్టుకోవడం ఎలా నిలబెట్టుకున్నారు, ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే ఎలా ఉన్నారు అనేది నా అంశం ఈరోజు. అయితే ఈ చెప్పే ముందు నేను ఒక స్టోరీ చెప్తాను. ఇది స్టోరీ అనుకోండి, లేకపోతే కల్పితం అనుకోండి, ఏదైనా అనుకోండి. జస్ట్ ఒక చిన్న స్టోరీ. ఒక వ్యక్తి దేవుని యందు నమ్మకంగా నిలబడ్డాడు అనమాట. నమ్మకంగా నిలబడి ప్రతి పని, దేవుని యొక్క ప్రతి పని చేస్తూ ఉన్నాడు. తర్వాత తగ్గించుకున్నాడు, అన్నీ చేశారు. ఓకే, దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఒక మంచి మనిషికి ఏ లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు తనకున్నాయి. ఓకే, బాగుంది. అయితే దేవుడు ఎంత బాగా చేశాడు కదని చెప్పి ఒకరోజు దేవుడు ఆయనకి కనబడి ఏం కావాలి నీకు అని అడిగారు అనమాట. ఏం కావాలి నీకు అంటే ఆయన ఏమడిగారంటే, నాకు బోల్డ్ అంత డబ్బు కావాలని అడిగారు. ఏమని అడిగారు? డబ్బు కావాలని అడిగారు. అయితే ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళేలోగా నీ ధనం నీకు చేకూరుతుంది అని చెప్పారన్నమాట. ఓకేనా, అర్థమైందా? అయితే వెళ్ళు అన్న తర్వాత ఆయన వెళ్తున్నాడు ఆన్ ది వే. ఏమనుకున్నారంటే, నాకు ఆల్రెడీ దేవుడు వరం ఇచ్చాడు, ఏమని డబ్బు ఇచ్చేస్తానన్నాడు, నాకు ఇబ్బంది ఏం లేదని. వెళ్తున్నాడు. కొంత వెళ్తుండగా ఒక దగ్గర ఏం చేశారంటే, ఒక ఇద్దరు మనుషులు బంగారం తవ్వుతున్నారనమాట. తవ్వుతుంటే ఆయన ఏమన్నారంటే, బంగారం లోపల పడేటట్టుంది మనకి, నువ్వు ఒకసారి వచ్చి సాయం చేస్తే బోల్డ్ అంత బంగారం వస్తుంది, ముగ్గురం సాయం చేసుకుందాం అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఈయనేమనుకున్నాడంటే, నాకు ఆల్రెడీ దేవుడు బోల్డ్ డబ్బులు సెట్ చేశాడు కదా, నేనెందుకు కష్టపడాలి ఈ బంగారం కోసం అని చెప్పేసి, లేదు నాకు అనవసరం అని చెప్పి వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఇంకొక వ్యక్తి, అంటే ఇంకొక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా అమూల్యమైనది బంగారం కాదు, వజ్రాల ఏకంగా ఇంకో ఇద్దరు వచ్చి అన్నారంట, నువ్వు నాకు సాయం చేయి, నీకు ఇక్కడ తవ్వితే వజ్రాలు వస్తాయి, వజ్రాలు షేర్ చేసుకుందాం అని చెప్పేసి. అయితే అది మన ఆల్రెడీ దేవుడు వరం ఇచ్చాడు కదా, దేవుడు ఆల్రెడీ మనల్ని ఏం చేశాడు, డబ్బులు ఇచ్చేస్తాను వరం ఇచ్చాడు కదా, కన్ఫామ్గా మనకి ఇచ్చేస్తాడు అనుకొని వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? ఇంటికి వెళ్తున్నాడంట. వెళ్ళిన తర్వాత తలుపు ఇలా తీసాడనమాట. తలుపు తీసి దేనికోసం వెయిట్ చేస్తాడు? డబ్బుల కోసం వెయిట్ చేస్తాడు కదా. డబ్బులు లేవు. అప్పుడు దేవుణ్ణి మళ్ళీ అడిగాడనమాట, ఏమని? డబ్బులు లేవేంటి దేవా అని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఆన్ ది వే, నువ్వు వస్తున్నప్పుడు నీకు ఒక దగ్గర బంగారాన్ని ఇచ్చాను, నువ్వు తీసుకోలే. వజ్రాన్ని ఇచ్చావు, నీకు ఎప్పుడూ కనపడలేని బంగారం, నీకు ఎప్పుడు ఇవ్వలేని వజ్రాలు ఈరోజు ఎందుకు కనపడ్డాయి? నేను అవకాశం ఇచ్చాను. ఏమని? నేను అవకాశం ఇచ్చాను. అంటే దేవుడికి ఇష్టంగా ఉంటే మనకేమిస్తాడు? అవకాశాలు ఇస్తాడు. అంతే, దేవుడు అద్భుతం చేసేస్తాడంటే మన అకౌంట్లో డైరెక్ట్ ₹1,00,00,000 వేస్తారని కాదు, ₹1,00,00,000 సంపాదించే ధన్యతనిస్తారు, ఆ తెలివినిస్తారు. అలా ఉంటుంది. అంటే దేవునికి ఇష్టంగా నిలబడ్డం అంటే అలా నిలబడినప్పుడు ఎంచుకుంటాడు. ఒకవేళ అదే వ్యక్తి గనక అంతకు ముందు క్యారెక్టర్ ఉందనుకోండి, అందరికీ కూడా విధేయత చూపిస్తూ తగ్గించుకుంటూ హెల్ప్ చేసే గుణం గనక ఉండుంటే అప్పుడు ఏమవును? ఆలు ఐశ్వర్యవంతులు అవును, తిన కూడా ఐశ్వర్యవంతులు అవును. అంటే దేవుడు ఒకసారి ధన్యత ఇచ్చేసరికి ఏమొచ్చింది? ఆయనలో గర్వం వచ్చేసింది. ఏమని? దేవుడు మన యందు ఉన్నాడు, మనకేం పర్లేదు,
దేవుడు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, ధన్యతలు ఇస్తాడు. కానీ ఏంటంటే డైరెక్ట్గా కూడా ఏమి ఇచ్చారు, అవకాశాలను ఇచ్చారు. అంటే మళ్ళీ దేవుడు ఆశీర్వదించేస్తారంటే మనం ఇక్కడ నిలబడుతుంటాను కానీ సినిమాల్లో చూపిస్తున్నాను వెనకాల బిల్డింగ్లు రేగిసిపోవు. ఏమిస్తారు, అవకాశాలు ఇస్తారు. అలా నేను బాగా ఆలోచించినప్పుడు, ఎందుకంటే నాకు పాత నిబంధనలో చాలా క్యారెక్టర్స్ చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధానాన్ని మనకు తెలియజేస్తుంది అనమాట. నేను ఎలా ఆలోచిస్తానంటే బైబిల్లోని ప్రతి క్యారెక్టర్ ఏంటంటే మన జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు తెలియజేస్తూ ఉంటాయి. ఆ విధంగా నేను చూసిన అనుభవాల్లో ఏంటంటే సౌలు. ఈరోజు నేను చెప్పబోయేది ఎవరి గురించి అంటే సౌలు గురించి. ఏమని, ఎవరి గురించి? ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే మీలో ఎవరో చెప్పినా పర్లేదు, ఏంటంటే సౌలుని దేవుడు ఫస్ట్ రాజు అంటే అంత ఏంటంటే జనాలు అందరూ ఇజ్రాయేల్ జనాంగం అంతా వెళ్ళి సమూయేలు దగ్గర, బాబు వీళ్ళందరూ కాదు, నాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, రాజు కావాలని చెప్పేసి అడిగితే సమూయేలు అన్నాడు ఓకే ఒక రాజుని పెడదామని అనుకున్నాడు. అప్పుడు ఏం చేశారు, ఓకేలే అని చెప్పేసి వాళ్ళు మర్చిపోయారు, ఇల్లు మర్చిపోయారు. కానీ ఒకరోజు దేవుడు ఏం చేశారంటే సౌలుని ఎంచుకున్నారు. సౌలుని ఎంచుకున్నారు. ఎందుకు సౌలుని ఎంచుకున్నారు? సౌలుని ఎందుకు ఎంచుకున్నారు అండి? సౌలుని వెతికించడంలో ఇప్పుడు సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు, మొదటి సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. బెక్క ఎత్తుకోండి మారాడైనా. భాగ్యవంతుడు బెన్యామీయుడు ఒక కుమారుడును, బహు సౌందర్యం గల యవ్వనుడు. చాలు ఇక్కడ వర్షం. అతనికి సౌలు అను కుమారుడుండెను, అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇజ్రాయేల్లో అతని పాటి సుందరుడొకడు లేడు. అతను భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. అంటే సౌలులో దేవుడు ఏం చూశాడంటే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, మనం అంతెందుకు ఏం లేదు, ఒక రాజు పొట్టిగా ఉండి తర్వాత ఏంటంటే అసలు శరీరం లేదనుకోండి, మనం భయపడతామా? ఆ రాజుకి భయపడం కదా. దేవుడు ఫస్ట్ ఏం చూశాడంటే ఆయనలో ఆయన యొక్క శారీర దారుఢ్యాన్ని చూశాడు. ఏం చెప్తున్నాడు? చాలా ఎత్తు గలవాడు, సుందరుడు, ఏంటంటే చాలా గొప్పవాడు, బలవంతుడు అని చెప్పేసి చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం ఒక విషయం ఏంటంటే ఆయన శరీర పుష్టి గలవాడు, బలవంతుడు అని చదువుకున్నాం. అదే గ్రంథంలో అదే వచనంలో 3-4 వచనాలు చదవండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధాబలము తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధాబమును వెతుకోమని చెప్పాను. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇక్కడ గార్ధాబం అనగా ఏంటి? గాడిద. ఏంటి? గాడిద. ఇక్కడ సౌలు తండ్రి ఏమన్నా పేదవాడా? అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే చాలా డబ్బులు అనమాట. ఎందుకంటే సౌలు తండ్రికి చాలా, అక్కడ బెన్యామీను గోత్రంలో మంచి అత్యున్నతమైన స్థానంలో మంచి ధనవంతుడు. కానీ వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు? గాడిదని ఎతకమని చెప్పాడు. గాడిదని ఎతకమని చెప్పినప్పుడు ఒకవేళ ఇదే పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? పని వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బోల్డ్ గాడిదలు ఉన్నాయి, ఎందుకు ఒక గాడిద కోసం ఎందుకు అనుకున్నావా లేదా? ఒక గాడిది ఉండగా ఎందుకు, దానికోసం ఎందుకు ఎతకాలి? అక్కడ తండ్రి చెప్పిన మాటకి తను ఏం చూపించాడు? విధేయత చూపించాడు. విధేయత చూపించాడు. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే తను బలవంతుడు, శక్తివంతుడు, సుందరమైన వాడు అయితే, రెండోది ఏంటి అంటే తండ్రికి విధేయత చూపించాడు. ఏం చూపించాడు? విధేయత చూపించాడు. అదేవిధంగా కిందకి వెళ్ళండి ఇంకొద్దిసారి, అంటే 3-4 విషయాలు చూస్తే, అతడు పోయి ఎఫ్రాయిం అని తిరిగి షాలీషు దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు చేసిరి గాని కనబడకుండెను, సంచరించి చూడగా అవి దొరకలేదు. ఒక్కసారి ఇక్కడ తండ్రి యొక్క విధేయతని ఏముంది? తండ్రి ఏదో ఫీల్ అవుతాడనో,
లేకపోతే తండ్రి మాటకి వెనకడిగేస్తే బాగోదనో, లేకపోతే రేపు తండ్రి మాట వినకపోతే ఆస్తులు ఎవరేమోనని ఏం చేసి ఉండొచ్చు, ఏదో వెళ్తానులే అని చెప్పి ఉండొచ్చు మాట వరసకి. కానీ తను ఏం చేశాడు, ఎన్ని దేశాలు తిరిగాడు, అక్కడికక్కడ 4 దేశాలు 5 దేశాలు తిరిగాడు అనమాట. ఇక్కడ చూడండి, ఒకటే సాదృశ్యం ఏంటి అంటే, మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఏమని అంటే 99 గొర్రెలు తప్పిపోతే ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, ఒక గొర్రెని ఎందుకు మనం దాన్ని వెనకాల పట్టుకోవాలి, ఎందుకు? నశించిపోకూడదు. ఇంకొక అర్థం ఉంది ఏంటంటే, గొర్రెలకున్న సాదృశ్యం ఏంటి అంటే, ఒక గొర్రె ఎలా వెళ్ళింది అనుకోండి, అదే దాన్ని ఫాలో అయిపోయి 99 గొర్రెలు వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ కూడా గాడిదని ఏంటంటే పట్టుకోవాలి. అక్కడ కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏదైతే సాదృశ్యంగా చెప్పాడో ఇక్కడ కూడా అదే. ఒక్క గాడిద పోయిందని చెప్పి ఎక్కడ వెనకాడలేదు. ఏం చేశాడు, కన్ఫర్మ్గా తిరగాలి, దాన్ని మనం పట్టుకోవాలి, అది తప్పిపోకూడదు అని చెప్పి తను ఏం చేశాడు, ముందు కొనసాగారు. ఆ తర్వాత వచనాలు 9వ అధ్యాయంలో 5, 6 వచనాలు ఒకసారి చూడండి. షోము దేశం వచ్చినప్పుడు తిరిగి వెళ్ళింది రమ్ము చింతింపక విచారపడినేమోనని పనివారితో అనగా, వారు ఒక దైవజనుడు ఉన్నారు, బహుగనుడు, ఆమె ఏం మాట చెప్పినో నెరవేరును, తెలియజేయనేమోనని. అక్కడ ఆగండి ఒకసారి, జస్ట్ వెయిట్. ఇక్కడ ఎవరు సౌలుతో ఎవరు చెప్తున్నారు ఈ వాక్లో? పనివారు చెప్తున్నారు. నిజంగా డబ్బులున్న వ్యక్తులు ఎవరైనా సరే తన పనివారు చెప్తే వింటారా అండి? వింటారా? ఎవరు కూడా వినరు. ఏంటంటే, నా పనుడు నాకు చెప్పడం ఏంటి, నేనే అధికారిని, నా డబ్బులు ఈడి చెప్పడం ఏంటి అని అనుకుంటారా లేదా? కానీ సౌలు అలా ఉన్నాడా? ఏమున్నారు, తను చిన్నవారైనా కానీ పెద్దవారని కాదు, కానీ వారు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందేమో అనుకొని ఏం చేశారు, వెళ్ళారా లేదా? అంటే అక్కడ చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఏం చేశాడు, సౌలు అనే వ్యక్తి విన్నాడు. ఎవరి మాట? వాళ్ళ మాట విన్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వచనాలు చూడండి, 8వ అధ్యాయం చూడండి. వాడు సౌలుతో, చిత్తగించుము, వారితో వెండి కలదు, మాలగని తెలియజెప్పినందుకే ఇత్తునని వ్యక్తి. ఇక్కడ చూడండి, దైవజనునికి ఇవ్వడానికి ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఏం చేస్తున్నారు, అనేక దేశాలు తిరుగుతూ ఉన్నారు కదా. తిరుగుతున్నప్పుడు ఏమైంది, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయి ఇంకేమీ లేవు. కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మనం ఒట్టి చేతులతో ఆయన్ని పెడితే బాగోదు, వాడిని మనం వెళ్తే బాగోదు, సంస్కరిస్తే బాగోదు అని అనుకున్నారు. ఈ వాక్యంలో మనకు అర్థమైంది ఏంటి, సౌలుకి దైవజనుల్ని సంస్కరించడం తెలిసింది. వాళ్ళు సన్మానించడం అవ్వచ్చు, వాడికి ఇవ్వడం అవ్వచ్చు. దైవజనులను మనం ఏ విధంగా గౌరవపరచాలో ఆ విధంగా గౌరవపరచాలనే విషయము వారికి అర్థమైందనమాట. అదేవిధంగా 1 సమూయేలు 9వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అందుకు సౌలు, నేను బెన్యామీనుని కానా, నా గోత్రం ఇజ్రాయేల్ కాదా, స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగ నిందుకు పలుకుచున్నావని ఏమని చెప్పారంటే, అప్పటికే కొద్ది ముందు వచనాల్లో నేనేంటంటే దేవుడు చెప్పాడు, సౌలు నువ్వు అభిషేకించు అన్నప్పుడు, ఈ విషయం సౌలుకి చెప్పినప్పుడు తను ఏం చెప్తున్నాడంటే, నిజంగా చెప్పాలంటే అతను అన్ని విషయాల్లో గొప్పవాడే, అన్ని విషయాల్లో కూడా గొప్పవాడే, మంచి గోత్రంలో పుట్టాడు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తను ఏం చెప్తున్నాడు, నేను బెన్యామీనుని కాదా, నా గోత్రం ఇజ్రాయేల్ గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారిలో బెన్యామీను గోత్రం ఇంటి వారిలో అల్పులు కారా, నాతో ఇలాగ ఎందుకు సెలవు పలుకుచున్నామంటే ఏంటంటే, దీనిలో తన తగ్గింపు జీవితం కనిపిస్తుందా లేదా? అంటే ఇవి ఎందుకు అంటే, మనం ఆయన సౌందర్యవంతుడు, బలవంతుడు. ఎందుకంటే ఒక రాజు అవ్వాలంటే కన్ఫర్మ్గా బలవంతుడు అయి ఉండాలి. రెండోది ఏంటి అంటే, తన తండ్రికి విధేయత కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే, అది చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఏదైనా సరే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అయి ఉండాలి. తర్వాత దైవజనుల్ని మనం గౌరవించడంలో వారు ముందు ఉండాలి. తర్వాత అంటే తగ్గించుకోవడంలో ఇన్ని ఉండాలి. ఇవన్నిటినీ కూడా సౌలులో
దేవుడు చూశాడు కాబట్టే ఇజ్రాయేల్ రాజుల్లో ఎంతమంది మొత్తం రాజులు అంటే అంత ముందు వరకు మనల్ని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత 43 మంది, అందులో 42 మంది రాజులు, ఒక అంటే రాణి అన్నమాట. 43 మందిలో ఫస్ట్ రాజుగా ఎంచుకున్నది ఎవరిని? సౌలుని ఎంచుకున్నారు. అంటే దేవుడు ఏది కూడా అంత సింపుల్గా చేశాడు. నేనేమనుకుంటానంటే ఒక రాజుగా కానీ ఒక ఎవరిగానైనా సరే వాడిని నియమించారు అంటే దేవుడు అనేక విషయాలు వాళ్ళ జీవితాల్లో చూస్తారు. ఇలాగా తన అన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ ఏమైందంటే దేవుడు చూశాడు కానీ సౌలుని చేశాడు. ఇందాక నేను చెప్పాను కదా స్టోరీలో ఏమైంది, తన అన్ని చేసినందుకు దేవుడు ఏమి ఇచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. ఏ అవకాశం ఇచ్చాడు? రాజు అయ్యే అవకాశాన్ని సౌలుకి ఇచ్చాడు. రాజు అయ్యే అవకాశాన్ని సౌలుకి ఇచ్చాడు. కానీ తను పాలన ఆరంభించిన 2 సంవత్సరాలకే. ఎన్ని సంవత్సరాలకే? 2 సంవత్సరాలకే. ఏమనంటే చూడండి, ఇది ఎందుకు అంటే సౌలు జీవితాన్ని మనకు అన్వయించుకోండి ఒకసారి. దేవుడు మన జీవితాలను గొప్పగా దీవిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు, ప్రతి విషయంలో దీవిస్తాడు. కానీ ఆ ఆశీర్వాదాలను కానీ దీవెనలు కానీ మనం ఏం చేయాలంటే నిలబెట్టుకోవాలి. మనకి ఇవాళ ఆశీర్వాదం ఉందంటే అది జీవితాంతం ఉంటుందని కాదు. అదేంటి, దేవుడు ఆశీర్వాదం ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. కానీ ఎప్పుడు అది నిలబడుతుంది అంటే ఎప్పుడు? చివరి వరకు మనం ఆయనలో నిరీక్షణ విశ్వాసంతో నిలబడి ఉండాలి. అలా నిలబడలేకపోతే మనం ఏంటంటే దేవుని యందు నిలబడలేం, దేవుని రాజ్యంలో చేరలేం, దేవుని సహవాసంలో పాల్గొనలేం. అయితే ఇక్కడ చూడండి, 1 సమూయేలు 13:12 ఒకసారి చూడండి. శాంతి పరచక మునిపే బిల్గావునికి వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించి తిన్నానేమో. ఒక్కసారి సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకు పని చేసితివి. ఒకసారి చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ పై వచనంలో ఏముంటుందంటే అతడు 2 సంవత్సరాలు ఇజ్రాయేలుని ఏలును అంటే పాలన ఆరంభించాను, 2 సంవత్సరాలు అయింది. కనువంగా ఏంటంటే ఏదన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే సమూయేలు వచ్చి దహన బలి అర్పించాలన్నమాట. ఏం అర్పించాలి? దహన బలి అర్పించాలి. కానీ ఇక్కడున్న వచనం ప్రకారం ఇంకనూ యెహోవాని శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలును వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితిని. నా అంతట నేను సాహసించి తిని. ఇక్కడ చూడండి, అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్లో కానీ లేకపోతే వీళ్ళందరూ యుద్ధాల్లో గెలుస్తున్నారంటే సౌలు యొక్క పరాక్రమం వల్ల లేకపోతే దేని వల్ల కాదు. దేని వల్ల గెలుస్తున్నారు? యెహోవా వల్ల గెలుస్తున్నారు. అంతేగాని మనకున్న యుద్ధ శౌర్యం వల్ల కానీ మనకున్న గుర్రాల వల్ల కానీ లేకపోతే మనకున్న యుద్ధ సామాగ్రి వల్ల కాదు. అంటే ఎవరివ్వాలి దహన బలి? అక్కడ సమూయేలు దహన బలి అర్పించాలి. కానీ ఎవరు అర్పించారు? అక్కడ సౌలు అర్పించారు. ఇది తప్పా కాదా? ఇది తప్పా కాదు. దేవుడి ఆజ్ఞను ఏమేం చేశారు? యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గని కనుక నీవు అవివేక పని చేసేదివి. మొదటి తప్పిది. ఇక్కడ ఏం చేశారంటే నేను అనే గర్వం సాహసించితిని అంటే నేను అంటే గర్వం పెరిగిపోయింది. రాజు అయిపోయాడు కదా, ఏం పెరిగిపోయింది? గర్వం పెరిగిపోయింది. నేను ఏం చేసినా పర్లేదులే, నన్ను అభిషేకించిన సమయాలు రాపోయినా పర్లేదు అంటే ఈ రోజుల్లో ఇది కూడా ఉండకూడదు. మనకి చాలామంది ఈ సందర్భాన్ని మనం అన్వయించుకుంటే చూడండి, మనకి అంతకుముందు మన దగ్గర ఏం లేకపోయినప్పుడు మనం ఒగ్గి తలొగ్గి అన్నీ ఉండొచ్చు. కానీ అన్నీ వచ్చిన రోజున మనం ఎలా ఉంటామంటే ఇదంతా నా వల్ల వచ్చింది, దేవుడి వల్ల కాదు, ఇదంతా నా తెలివితేటల వల్ల వచ్చింది, అంతేకాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా ఉండకూడదు. అందుకనే చూడండి, ABCDల్లో అన్ని అక్షరాలు వంగుతాయి కానీ ఐ మాత్రం వంగదు. నేను అంటే ఇది గర్వం అనమాట. ఇదేముంటుంది? గర్వం ఉండిపోద్ది. కాబట్టి దేవుడు దీన్ని మొదటి తప్పుగా ఆయన్ని చూసుకున్నారనమాట. నెక్స్ట్ రెండోది చూడండి, సరిపోదమ్మా, సమూయేలు 1 సమూయేలు 15:2-3 సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే,
వారు ఐగుప్తు నుండి రాగానే విరోధులై వచ్చిరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధాబములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి, అమాలేకీయులు, దీనికి అమాలేకీయులు ఏం చెప్తానంటే దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళని మొత్తం సర్వనాశనం చేసేయండి. దేవుడే చెప్తున్నాడు, అమాలేకీయుల్లో ఎవరిని ఉంచొద్దు, ఎవరిని ఉంచొద్దు. దీని ఎందుకు అంటే ద్వితీయోపదేశ కాండంలో 25వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 18, 19 వచనాలు. అలసి ఉన్నప్పుడు హతము చేసెను, స్వాధీనపరుచుకున్నట్లు దేశంలో చుట్టుపట్లున్న లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలని ఇది మరిచిపోవద్దు, ఇది మరిచిపోవద్దు. అంటే చూడమ్మా, ఇక్కడ అమాలేకీయుల్ని తుడిచిపెట్టిపోవాలని ఎప్పుడో దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? రాజు వచ్చాడు. ఆ ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు మొత్తం అమాలేకీయులు మొత్తాన్ని కూడా ఏం చేయండి? సర్వనాశనం చేసేయండి. ఎవరిని వద్దు, ఎవరిని, ఆడోళ్ళని కాదు, మగోళ్ళు కాదు, బాలురు కాదు, ఎద్దులు కాదు, ఒంటెలు కాదు, గర్ధాబాలు కాదు, ఎవరినైనా ఏం చేసేయమంటున్నాడు? సర్వనాశనం చేసేయమంటున్నాడు. కానీ ఇక్కడ 15వ అధ్యాయంలో మొదటి సమూయేలు 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. సౌలును జనులు కూడి ఆగుగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలలో వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి నీచి పశువులన్నిటినీ నిర్మూలన చేశారు. దేవుడు ఏం చెప్పాడు? సమస్తాన్ని నిర్మూలన చేయమన్నారు. కానీ సౌలు ఏం చేశాడు అంటే ఏంటి? ఎవరి తెలివిని ఉపయోగించాడు? తన సొంత తెలివితేటల్ని ఉపయోగించాడు. దేవుడు ఒకటే చెప్తాడు. ఎందుకంటే మనకి తెలియదా? ఇప్పుడు నినివే పట్టణం ఉంది. నినివే పట్టణం, యోనా ఉన్నాడు కదా, యోనా అందరికీ తెలుసు కదా. యోనా ఎందుకు అక్కడికి వెళ్ళన్నాడు నినివే పట్టణంకి? వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఎందుకు దేవుడు దయ తలుస్తున్నారు? యోనా ఏం తప్పు చేయలేదు. దేవుడికి లోపల కోపం అనమాట యోనాకి. అసలు మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి మనం ఎందుకు వెళ్ళాలి? కానీ దేవుడికి తెలిసి నినివే పట్టణాన్ని గొప్ప అద్భుతమైన సాక్ష్యంగా నిలబడతామని. చాలా మంది బైబిల్లో యోనా గ్రంథం వద్దు అన్నారనమాట. కానీ అనేక మందికి యోనా గ్రంథం చాలా ఒక మాదిరికరమైన జీవితాన్ని ఉంచుతుంది. ఎక్కడ కూడా యోనాను వదిలేదు దేవుడు. నువ్వు తప్పు చేసావు కదా అని వదలలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు, తన కోపం తెలుసు దేవుడికి. తన ఏమి దేవుడి యొక్క ఆజ్ఞను మేరట్లేదు. కానీ ఏంటంటే కోపం ఏంటి? మన జనాంగాన్ని ఇబ్బంది పడితే దేవుడు వాళ్ళని కూడా క్షమిస్తాడు ఏంటని. అంటే అటువంటి వాళ్ళని క్షమించాడు, కానీ అమాలేకీయులను క్షమించొద్దు అన్నాడంటే అంటే దేవుడికి ఏం కరుణా కృప లేదనా? అంటే దేవుడికి తెలిసి ఎవరిని ఉంచాలో ఎవరిని ఉంచకూడదు. కానీ సౌలు ఏం చేశాడు? తన సొంత తెలివితేటలను ఉపయోగించాడు. ఏమని? కొంత ఎద్దుల్ని వాటిని ఉంచేసుకున్నాడు. ఏంటంటే బలిష్టమైన వాటిని ఉంచుకున్నాడు. ఇక్కడ అదే 15వ అధ్యాయంలో 13, 15 వచనాలు చదువు. సౌలును అనుసరింపక వెనుక తీసి గైకొనుకుపోయిన గనుక రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నానని చెప్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు ఏదైనా సరే చెప్పాడంటే మనం ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి. దేవుడు ఎందుకు చెప్పాడు, దేవుడు ఆ ఆజ్ఞని ఎందుకు చేయమన్నాడు అని ఆలోచించాలి. అంతేగాని మన సొంత తెలివితేటలు చేయకూడదు. సొంత తెలివితేటలు ఎప్పుడు ఉపయోగిస్తే ఏమవుద్ది అంటే దేవుడు కోపం వస్తుంది. ఎందుకంటే దేవుడికి తెలియదా మనకి ఏం మంచి చేయాలి, ఏం చెడు చేయాలా? దేవుడికి తెలియదా? చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇదే. ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరగకుండా మన చిత్తాన్ని దేవుడి చిత్తం అనుకోమంటాం.
దేవుని చిత్తం వేరై ఉండొచ్చు, మన చిత్తం వేరై ఉండొచ్చు. దేవుని చిత్తాన్ని ఎదగాలి. అక్కడ అమాలేకులు నాశనం చేసామన్నాడు, నాశనం చేస్తే సరిపోయేదిగా. తీరా చూస్తే ఏమైనా చేశారంటే ఏమీ చేయలేదు. ఇక్కడ అబద్ధం ఆడాడు. ఇక్కడ సమూయేలు, నేనంటే సమూయేలు దగ్గరికి ఏం చెప్పాడంటే నెరవేర్చి తిని. అక్కడ ఒకసారి చూడండి 13వ వచనం చూడండి. యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, నెరవేర్చి తినగా సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రె రలుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి అని అడిగాను. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? పోనీ సమూయేలు వచ్చాడు, పోనీ ఆ టైంలో అయినా సరే సౌలు ఏం చేయాలి? ఏంటి ఏదో తెచ్చా, నేను ఏదో దేవుడికే దైన బలం అర్పిద్దాం అనుకున్నాను, పోనీ తప్పు అయితే చంపేస్తాను అని చెప్పుంటే బాగుంది కదా. ఏమని చేస్తాను? అక్కడ కూడా నెరవేర్చేసాను, నేనేం చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు. అక్కడ కూడా దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. సమూయేలు ద్వారా ఏమన్నా అడుగు ఒకసారి, ఆయన అసలు అడుగు, అసలు ఏంటి ఆయన ఏం అనుకున్నాడని చెప్పి అడగమని చెప్పి సమూయేలుని చెప్పమంటే సమూయేలుని అడిగితే కనుక సౌలు ఏం చెప్తున్నాడు? అక్కడ కూడా అబద్ధమే చెప్తున్నాడు తప్ప ఏం చెప్తున్నాడు? నిజం చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదు? నిజం చెప్పట్లేదు. అలాగే నెక్స్ట్ 1 సమూయేలు 18వ అధ్యాయం 8వ వచనం. 1 సమూయేలు, ఆ మాటకు నుండగా నన్ను తెచ్చుకొనను, 10,000 కొలదనియో 1,000 కొలదనియో స్తుతిని పాడి. ఇక్కడ ఆగిపోండి. ఇక్కడ అక్కడి నుంచి మొదలైంది ఏంటంటే సౌలుకి ఏం మొదలైంది? అసూయ మొదలైంది. ఏం మొదలైంది? అసూయ మొదలైంది. ఏంటి, నాకన్నా వెనకాల వచ్చినాడు 10,000 మందా, నేను 1,000 మందా? ఇక్కడ ఏమొచ్చింది? అసూయ వచ్చింది. అందుకనే చూడండి, చాలా వరకు ఏంటంటే నేను ఇందాక చదివించిన వెర్షన్ ఉంది కదా, సమూయేలుకి 1 సమూయేలు 11:5 వచనం చదవండి. వాళ్ళ నుండి అక్కడ కాదు, 5వ వచనం లాస్ట్ చూడమ్మా. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. ఏమొచ్చింది? ఎవరి ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ బలముగా వచ్చింది. అదే దాంట్లో సమూయేలులో 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చింది. అంటే దేవుడు చూడండి, అతని మీదకి దేవుని ఆత్మ వచ్చింది ఫస్ట్ లో. ఇప్పుడు ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చారు. ఇందాకలా మన స్టార్టింగ్ లో ఏంటంటే అతడు చాలా బలవంతుడు, విధేయత కలగాడు, తగ్గించుకున్నాడు, తర్వాత అందరినీ శ్రేష్టంగా చూసుకుంటాడు, దైవజనుల్ని గౌరవిస్తారు, తర్వాత ఏంటి తగ్గించుకుంటారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ తర్వాత తనలో సౌల్లో ఏమొచ్చాయి? దురాత్మ వచ్చింది. ఆ దురాత్మలో నేనే అని గర్వం, విధేయత లేకపోవడం, అబద్ధం ఆడటం, అసూయ. చూడండి, దావీదుని ఎందుకు సైన్యులకు అధిపతిగా ఉంచాడు తెలుసా మీకు? ఫస్ట్ దావీదుని సైన్యులకు అధిపతిగా ఎందుకు ఉంచాడంటే అప్పుడు యుద్ధాల్లో ముందు ఎవరుంటారు? యుద్ధాల్లో ఎవరుంటారు ముందు? సైన్యములకు అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారనమాట. అంటే సౌలు యొక్క లోపల ఆలోచన, బ్రెయిన్లో ఆలోచన ఏంటంటే ముందు పోతే ఇటు పోతాడు కదని. ఎవరు పోతారని? ముందు పోతారని. అదే విధంగా అప్పుడు అనొచ్చు, సౌలుకి ఎందుకు దావీదుని తన కూతుర్ని ఇచ్చారంటే, ఒకసారి సమూయేలు 18:21 వచ్చిన చూడండి. ఉరుగా ఉండునట్లుగా అంటే ఏంటంటే మీకాలు ఎలాంటి క్యారెక్టరో ఎవరికి తెలుసు? సౌలుకు తెలుసు. అంటే ఏంటంటే ముందు భార్యతో కంట్రోల్ చేసేస్తే ఇదేమవుతాడు? కంట్రోల్ అవుతారు కదా అని చెప్పేసి ఏం చేశారు? ఇక్కడ చేశారు. ఇంకా చూడండి, సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. 22:18 వచనం. రాజు దోయగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఏదో మీడైనా దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్నా 85 ఆ దినమున హతము చేసింది. ఎవరిని చంపారంట? దావీదు మీద కోపంతో ఎవరిని చంపారు? యాజకులను చంపించారు. యాజకులు అంటే ఎవరు తెలుసా? దేవుని పని చేసే వాళ్ళని యాజకులు అంట. అంటే అలాంటి వారిని ఎంతమందిని చంపేశాడు? 85 మందిని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సౌలుని ఫస్ట్లో ఉన్న క్యారెక్టర్ లాస్ట్లోకి ఉందా? లేదు కదా. ఉందా? లేదు. నేను అందుకనే చాలా వరకు ఏం చెప్తానంటే
మనమందరం కూడా దేవుడు మన జీవితాల్లో ఎంతో అద్భుతాన్ని ఇస్తారు. ఇప్పుడు దావీదు అని ఉన్నారు. దావీదు జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరిగాయి. ఎక్కడో మూలన ఉన్నాడు, ఆయన్ని తీసుకొచ్చి పెద్ద రాజుగా చేశాడు. దావీదు సోదంలో పడలేదా? ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ అలాంటి పశ్చాత్తాపమే లేకపోతే దావీదు కూడా అలాగే ఉన్నామో. దేవుడు ఎప్పటికప్పుడు క్షమించేద్దామని వెయిట్ చేస్తుంటారు, కానీ మనం ఏం చేస్తాం? పశ్చాత్తాపడం. ఇక్కడ ఏమవుతుందంటే గర్వపడిపోతాం. మనకున్న అధికారం బట్టో, మనకున్న డబ్బును బట్టో, మనకున్న ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే గర్వపడిపోతాం. ఇంకా దేవుడు ఏం చేయలే, మనల్ని ఆశీర్వదించలే అని. ఇక్కడ మనం సౌలులా ఉండకూడదు. ఎలా ఉండాలంటే దావీదులా ఉండాలి. సొలొమోన్ ఉన్నాడు. సొలొమోన్కి ఎన్ని తప్పులు చేయాలని తప్పులు చేశారు. దేవుడు ఏదైతే వద్దు నాన్న నీకు చెప్పతే అవన్నీ చేశాడు. డబ్బులు సేకరించొద్దు, ఎక్కువ గుర్రాలు సేకరించొద్దు, ధనాన్ని సేకరించొద్దు అంటే మనం ఏంటంటే ఆయన అన్నింటినీ సేకరించేసి ఏం చేశాడంటే చాలా పాపాన్ని ఎత్తికెట్టుకున్నాడు. తర్వాత పాపక్షమా చేసుకొని పశ్చాత్తాపడ్డాడు అనుకోండి. అంటే తన ఏ పశ్చాత్తాపం ఉండాలి. ప్రతి బైబిల్లోని క్యారెక్టర్ కానీ లేకపోతే మనందరి జీవితంలో మనం ఏంటి అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. అనుకుంటాం ఈ చిన్న తప్పే కదా, ఇదేం పెద్ద ఏం కాదులే, ఏం లేదు. సినిమా చూసేస్తాం, ఇది సినిమాయే కదా, ఏముంది, ఏం పెద్ద విషయం కాదులే అనుకుంటాం. ఏం లేదు, సిగరెట్ కాల్ చేస్తాం, సిగరెట్టే కదా అనుకుంటాం. అంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇది ఎందుకు మాట చెప్తున్నానంటే సౌలు ఏం చేయలేదు. ఏమన్నాడు? పనివారిని తగ్గించుకొని చూశాడు. అదే విధంగా దైవజనుల్ని గౌరవపరిచాడు. తన ఏంటంటే తగ్గించుకున్నాడు. ఇలాంటి చిన్న చిన్న గుణాలే వాళ్ళని ఏం చేసాయి? రాజుగా చేసాయి. అదే సౌలుని ఎందుకు తగ్గించేశారంటే గర్వపడ్డాడు. ఇప్పుడు మనం ఏమని గర్వం ఏముంది, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను గర్వపడ్డాను, దానిలో ఏముందని అంటే మనం ఏమవుతాం? నాశనం అయిపోతాం. అదేవిధంగా ఏముంది, నేను అసూయపడ్డా, మరి నాకు నా వెనకాల వచ్చి ఆడు ముందుకెళ్ళిపోతుంటే నాకు కోపం రాదా? మనం ఆ టైంలో ఏం చేయాలి? అయితే గీత ఆడితో పోటీ పడాలి, లేకపోతే మనకి ఇంతే అనుకొని ఏం చేయాలి? నోరు మూసి ఊరుకోవాలి. లేకపోతే దేవుడు మనకి ఇంతే ఇచ్చాడు అనుకొని ఊరుకోవాలి. అంతేగాని అసూయ పడిపోయి ఏక చంపేద్దామని సైనికులకు అధిపతి చేసేసి తనకు భార్యని మేకాలను ఇచ్చేసి ఎఫోదోలను చంపేసి ఇలాంటివి చేయడం వల్ల ఏం పెరిగిపోతుంది? అసూయ పెరిగిపోతుంది. కాబట్టి మనము సౌలు నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనల్ని దేవుడు అనేక దీవెనలతో మనం చేసే చిన్న చిన్న పనుల వల్లనే దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఎవరు కూడా అనుకోవద్దు దేవుడు మనల్ని చూడరా, దేవుడు మనల్ని చేయరా అంటే ఒకటే, ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తేనో, బైబిల్ చదివేస్తేనో, లేకపోతే ఇక్కడ స్తుతి ఆరాధనలు చేసేస్తేనో, లేకపోతే ఏం చేసేస్తే గొప్పగా చేస్తాడని కాదు. మీ రహస్య ప్రదేశంలో మీరు ఎలాగున్నారో ప్రతిదీ చూసేవాడు దేవుడు. అది లేకపోతే మనం ఏం చేయలేం. మనకి ఇక్కడ ఏంటంటే మీరు అందరూ చూస్తున్నప్పుడు ఎలా ఉన్నారనేది ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు చూస్తారు మనల్ని? దేవుడు చూస్తాడు. ఆయన చూస్తాడనే ఆలోచనలోనే ఉండండి. అది మంచి చేసినప్పుడు, చెడు చేసినప్పుడు కూడా. అంతేగాని ఈ రెండు విషయాల్లో కనుక దేవుడు ఏం చూడలే అనుకోవద్దు. మనం ఎక్కడో దగ్గర చిన్న సాయం చేస్తే ఆ సాయం వాళ్ళకి ఉపయోగపడితే ఆ పుణ్యం మనకు ఆస్తుంది, దేవుడు చూస్తాడు అక్కడ. అలాగే అంతే, ఏం లేదు. చాలా మంది ఏమంటారంటే ఏముంది, బండి మీద వెళ్తున్నప్పుడు చిన్న లిఫ్ట్ ఇస్తే పోయిందిలే అనుకుంటారు. చాలా మంది ఆ లిఫ్ట్ ఇవ్వడం వల్ల కొంతమందికి హ్యాపీ అవుతుంది. ఏం లేదు, మొన్న ఒక ఎగ్జామ్ నేను వెళ్తున్నాను అర్జెంటుగా, నాకు ఎగ్జామ్ ఇన్విజిలేషన్ ఉంది. వెళ్తుంటే ఒక అమ్మాయి ఏడ్చేస్తుంది అనమాట, బాగా ఏడ్చేస్తుంది. ఎందుకు అంటే కరెక్ట్గా 5 నిమిషాలు తగ్గు 9 తనకి ఎగ్జామ్ అనమాట, నక్కపల్లి గవర్నమెంట్ కాలేజ్ దగ్గర. ఏమీ ఆపట్లేదు. ఒక 5 నిమిషాలు దాటితే ఆ అమ్మాయి ఫ్యూచర్ పోద్ది, ఎందుకంటే ఎగ్జామ్ రాయడం అవ్వదు. ఆ టైంలో ఏం మంచి కన్నీళ్ళు మనకు తెలిస్తే కదా, ఎక్కించుకొని వెళ్ళి ఆ అమ్మాయిని దింపేసి వస్తే నిజంగా ఆ యొక్క హెల్ప్ ఎంత హ్యాపీనెస్. ఎందుకు? ఆ ఎగ్జామ్ రాయకపోతే 3 నెలలు పక్కన కూర్చోవాలి, అవునా కదా? అందుకనే మనం చేసే చిన్న చిన్న సాయాలు అనుకోవచ్చు. మీరు ఈ చర్చికి లేకపోతే మీ సంఘానికి 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే దేవుడు ఏం గొప్ప ఏం కాదు. మీకున్న దాంట్లో ఎంత ఇచ్చినా సరే గొప్పే. మీకేంటంటే ఏదో మనం డబ్బులు ఇవ్వకపోతే దేవుడు చూడడం కాదు. లేదు, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, నేను ఏం చేయాలంటే వచ్చి ఇది చూడండి, ఈ ఉన్నాయి కదా ఫ్లోర్ చూడండి, అది గుమ్మాలు చూడండి. నాకు వైజాగ్ మా బావగారి చర్చిలో నేను ఉదయం ఆ రోజు కొద్దిగా బేగ వెళ్ళాను అనమాట. 9 గంటలకు వెళ్ళాను. 9 గంటలకు వెళ్తే అలా అద్దాలు ఉంటాయి అనమాట. స్టార్టింగ్లో అద్దాలు ఉంటాయి, మొత్తం అద్దాలు ఉంటే ఒక ఆవిడ వచ్చారు. కొద్దిగా చూడడానికి క్లాస్గానే ఉన్నారు, అంటే కొద్దిగా ఓకే డిగ్నిఫైడ్గానే ఉన్నారు. అంటే మరీ అంత డిగ్నిఫైడ్ కాదు, ఓకే ఫేస్లో తెలుస్తుంది కదా ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఒక క్లాత్ తీసుకొని మొత్తం గ్లాస్ డోర్ అంతా తుడిచేస్తున్నారు అనమాట.
తుడిచేస్తుంటే నేను అనుకున్నాను పని వాళ్ళు కూడా ఇలా ఉంటారా, ఇటీ ఇంత క్లాస్గా రెడీ అయ్యారు అనుకున్నాను అనమాట. ఆ తర్వాత మా బావగారిని వచ్చారనమాట. ఆవిడెవరో తెలుసా అన్న, ఏముంది ఏదో ఎంప్లాయీ అంటారు, లేకపోతే ఇందులో పెట్టిన వాళ్ళు ఉంటారు, టౌన్ కదా కొద్దిగా క్లాస్గా ఉంటారేమంటే, ఆవిడ వైజాగ్ జిహెచ్ఎంసీకి డిప్యూటీ కమిషనర్. ఎవరు? వైజాగ్ జిహెచ్ఎంసీకి డిప్యూటీ కమిషనర్. ఒకవేళ ఆవిడ్ని నేను కలాలంటే నాకు తెలిసి 4-5 రోజులు ఆయన చుట్టూ తిరిగితే కానీ ఆయనకి వెళ్ళలేనమాట ఆవిడ్ని. చాలా మంది ఏం చేస్తారంటే ఆవిడని కళ్ళడానికి ఆఫీస్కి అయితే ఇబ్బంది అవుతుందని చేసి దగ్గర వచ్చి కూర్చుంటారు ఆయన ఆవిడ కోసం. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే తుడుస్తుంది. అప్పుడు ఆవిడ అడిగాను, అంకుల్ గారు, ఆంటీ గారు, మీరు ఇది చేయడం ఎందుకు, మీకున్న డబ్బులతో మీరు ఇంకొక పని వండి పెట్టి అది మీరు స్పాన్సర్ చేయొచ్చు కదా అన్నాను నాకున్న మిడిమిడి జ్ఞానంతో. అప్పుడు ఆవిడ ఒకటే అంది, నాన్న నేను డబ్బులు ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇవ్వగలను, కానీ దేవుడు నా చేతితో సేవ చేయలేను కదా అన్న. జస్ట్ లైక్ దట్. ఇది మన జీవితంలో కావాలి. మనం ఏది వద్దు, సంఘంలో కానీ లేకపోతే బయట కానీ, నేను సంఘంలోనే అనట్లేదు, బయట అయినా సరే మనం చిన్న చిన్న హెల్ప్లు చేస్తే దేవుడు చూస్తాడా అంటే చూస్తాడు, తప్పనిసరిగా చెయ్యాలి. మనం చాలా మంది ఏం చేస్తామంటే చూడం, చెయ్యం. ఇంకోటి చెప్పనా, చాలా మంది దేవుళ్ళు వెనకబడిపోవడానికి కారణం ఎందుకంటే ఎక్కడో చిన్న పాపం చేస్తారో, ఏం చేస్తారంటే పాపం చేసిన తర్వాత ఓకే ఇంకా నేను పాపం చేసేసాను కదా అని చెప్పి ఏం చేస్తారు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా దేవుడు మనల్ని చూడలే, దేవుడు మనల్ని క్షమించలే అని చెప్పి ఏం చేస్తారు, ఇంకా పాపంలో మునిగిపోతూ ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు మనల్ని దేవుడు క్షమిస్తానని చెప్పాడు దేవుడు. నాకు రెఫరెన్స్ కరెక్ట్ గుర్తులేదు, కానీ అంటారు, పేతురు అడుగుతారు అనమాట, దేవుడు ఎన్నిసార్లు నిన్ను క్షమించాలంటే 70 మార్లు. అంటే ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతావో అన్ని సంవత్సరాలు నేను ఏం చేయాలి, క్షమించమన్నాడు. కానీ మన అందరం ఏం చేస్తామంటే క్షమించడానికి రావడానికి కూడా ఏం చేయడం రావన్నమాట. కానీ ఒకటే, ఇక్కడ సౌలు గనక నిజంగా అక్కడ క్షమించమని కానీ పశ్చాత్తాపడితే కానీ ఈ 2 చేయగలిగితే సౌలు గొప్ప రాజుల్లో మొదటి రాజుగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? సౌలు గురించి చెప్తే ఏం చెప్తారు? దుష్ట రాజు అనేది చెప్తారు కదా, అవునా కదా? అంటే మనం ఏంటంటే ఒకటే, తన దేవుడి యొక్క ఆజ్ఞల్ని మీరాడు. ఇది కూడా మన జీవితాల్లో ఒకటే అన్వించుకోవాలి. ఏంటంటే మనం చేసే చిన్న చిన్న పనులే దేవుడు మన ఆశీర్వాదాల కారణం అవుతాయి. మనం చేసే చిన్న చిన్న తప్పులే దేవుడు కోపానికి ఉంటాయి. ప్రతి దగ్గర మనం చిన్న చిన్న పనులు చేస్తూ దేవుడు ఆశీర్వాదం పొందాలి. ఒకవేళ మనం చిన్న చిన్న తప్పులు చేస్తే దేవుడి దగ్గర ఏం అడగాలి? క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపం ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాం, దేవునిలో మనం గట్టిగా నిలబడతాం, దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం. రేపు 2వ రాకడలో దేవునితో పాటు సగర్వంగా నిలబడతాం. దేవాన్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదని అదే ఉన్నాం అనుకో, ఆ సందుల్లోనో గొంతుల్లోనో కూర్చొని నిలబడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా తీసుకెళ్ళలేని. కాబట్టి మనం సౌలులా కాకుండా దావీదులా నిజమైన క్రైస్తవుళ్ళ పశ్చాత్తాపంతోని క్షమాపణతోని ప్రతి దాంతో కూడా మనం ఉండాలని కోరుకుంటున్నాను. నేను చెప్పిన మెసేజ్లో నాకు చాలా తక్కువ టైం ఉంది. నేను నిన్న ఈ టైం కూడా పాస్టర్ గారికి చెప్పలేదు, నేను చెప్తాను సార్ అని. కానీ ఏదో ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ప్రకారం చెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ యొక్క ఛాన్స్ ఇచ్చిన దేవాదేవునికి ముందు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.